తెలంగాణకు శత్రువు ఎవరు? తెలంగాణకు శత్రువు కేసీఆర్ ప్రాణం అడ్డం పెట్టి తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్ రెడ్డి నువ్వు కాదా? నువ్వు తెలంగాణ శత్రువి. నిన్నటికి మొన్న ఏపీ గోదావరి నీళ్ళని తీసుకుపోతా ఉంటే కళ్ళప్పగించి చూస్తూ తెలంగాణకు నష్టం చేస్తున్న నువ్వు తెలంగాణ శత్రువు కాదా? తెలంగాణ తలసరి ఆదాయం కేసీఆర్ గారి 10 సంవత్సరాల అద్భుతమైన పరిపాలనలో ఎక్కడో ఉన్న తెలంగాణని ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీసుకపోతే, తెలంగాణ తలసరి ఆదాయాన్ని దేశంలో నంబర్ 1గా నిలబెడితే, నువ్వు వచ్చిన 18 నెలల కాలంలో నీ దరిద్రపు పాలనతో ఇవాళ తెలంగాణ తలసరి ఆదాయం 4వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ జిఎస్డిపి గ్రోత్ 3వ స్థానంలో ఉంటే ఈ దేశంలో కేసీఆర్ హయాంలో ఇవాళ 11వ స్థానానికి దిగజారిపోయింది. తెలంగాణ తలసరి ఆదాయంలో జిఎస్డిపి గ్రోత్లో కిందికి దిగజార్చిన నువ్వు తెలంగాణ శత్రువు రేవంత్ రెడ్డి కాదా? ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. తెలంగాణ అప్పుల పాలైందని అని చెప్పి ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిని చూస్తే దొంగను చూసినట్టు చూస్తున్నారు అని తెలంగాణ పరువు తీసినాం. తెలంగాణ పరువు తీస్తున్నటువంటి మీరు తెలంగాణ మొదటి శత్రువు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ఆత్మ. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేస్తా అని నమ్మించి, తెలంగాణ ప్రజలు నమ్మించి మోసం చేసి కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నది. బీజేపీ అక్షంతల నాటకం ఆడి బీజేపీ 8 స్థానాలు గెలుచుకున్నది. కాంగ్రెస్ 8, బీజేపీ 8 వల్ల ఎంపీ స్థానాలు 8 + 8 16 కావాలి. కానీ తెలంగాణకు నిధులు తెచ్చట్లో 0 అయిపోయింది. నా కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడరు, నా బీజేపీ ఎంపీలకు అడిగే దమ్ము లేదు. ఇద్దరు కలిసి తెలంగాణకు నష్టం చేస్తూ ఉన్నారు. ఒక్క పైసా అదనంగా, ఒక్క పైసా కూడా తెలంగాణ రాష్ట్రానికి రాలే. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఇద్దరు కూడా ఉండి తెలంగాణ రాష్ట్రానికి ₹1 తీసుకురానటువంటి మీరు తెలంగాణకు శత్రువులు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు తెలంగాణకు శత్రువులు. అదే పక్క రాష్ట్రంలో టీడీపీ వాళ్ళ ఎంపీల ఆ ప్రజలు టీడీపీని గెలిపిస్తే ఆ ఎంపీల బలంతో ఇవాళ వాళ్ళు ఎన్ని తెచ్చుకుంటున్నారు టీడీపీ ఆంధ్రప్రదేశ్కు? వాళ్ళ అమరావతి నిర్మాణానికి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. అట్లనే పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు ఈ మధ్యలోనే. అట్లనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు 11,000 కోట్లు. బనకచర్ల ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయించుకున్నారు. నిధుల వరద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు తీసుకుపోతా ఉన్నాడు. కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి ₹1 అదనంగా రావట్లేదు. ఎవరు తెలంగాణకు శత్రువులు? మీరు కాదా? మీ కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కాదా?